నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి తీవ్ర నిరసన ఎదురైంది. పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు రవీందర్ యాదవ్ నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకుని గో బ్యాక్ సుదర్శన్ రెడ్డి అంటూ భారీ నినాదాలు చేశారు. ఆకస్మిక నిరసనతో పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గత 2 సంవత్సరాల క్రితం మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే ప్రస్తుతం ప్రారంభోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు చర్య అని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బోధన్ పట్టణ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, కొత్తగా ఒక అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టలేదని ఆరోపిస్తూ నిరసనకారులు ఒక్కసారిగా కాన్వాయ్ వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఒక్కసారిగా కంగుతిని పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అదుపులోనికి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు అయిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పేరు పెట్టుకోవడం రాజకీయ మోసమని వివరించారు. ప్రజలను తప్పుద్రోవ పట్టించే ఎలాంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ సహించదని హెచ్చరించారు. ఈ ఘటనతో బోధన్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తీసుకురాకపోవడం సిగ్గుచేటు, దానికి నిరసనగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా వారికి నిరసన తెలియజేయడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. పెట్రోల్ కారుగా పార్టీ హయాంలో ఏవైతే ఫండ్స్ శాంక్షన్ అయినా బోధన్ నియోజకవర్గానికి వాటికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ చేయడానికి ఇలా కంప్లీట్ అయిన వాటిని ఇనాగ్రేషన్ చేయడానికి ఇలా సుదర్శన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు అయిపోయి 2.5 సంవత్సరాలకు వస్తున్నా ₹1 ఫండ్ కూడా బోధన్ మున్సిపాలిటీకి తీసుకురాకపోవడం సిగ్గుచేటు, దానికి నిరసనగానే ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా వారికి నిరసన తెలియజేయడం జరిగింది.